మీలో ఎంతమందికి మస్టాంగ్ కార్స్ అనేది ఇష్టం అనేది ఫస్ట్ అయితే కామెంట్ అయితే చేసేయండి. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బోల్ట్ అయితే అఫీషియల్ గా మస్టాంగ్ తోటి అయితే కొలాబరేట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ జూన్ 2024 లోనే ఒక మస్టాంగ్ సిరీస్ అయితే తీసుకొని వచ్చింది. ఆ జూన్ 2024 లో TWS మస్టాంగ్ అయితే వచ్చేసినాయి. అది విత్ ఇన్ 2 days లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి సక్సెసర్ గానే వీళ్ళైతే కొన్ని TWS ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారు. మనకు ఒక 3 ప్రొడక్ట్స్ అయితే పంపించారు. అందులో ఒకటి వచ్చేసరికి బోల్ట్ మస్టాంగ్ టార్క్ అని చెప్పేసి, బోల్ట్ మస్టాంగ్ డైనో అని చెప్పేసి, బోల్ట్ మస్టాంగ్ క్యూ, ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మనకైతే పంపించారు. లేట్ చేయకుండా వీటిని అయితే అన్బాక్సింగ్ చేసేసి ఏ ప్రోడక్ట్ కి దానికి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఓవరాల్ ఫుల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్, అసలు వర్తా కాదా, ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని ప్రైస్ సెగ్మెంట్స్ అనేది లిటిల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏ ప్రైస్ సెగ్మెంట్ అది వర్తా కాదా అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ మన బాక్స్ అనేది ఓపెన్ అయితే చేసేద్దాం. బాక్స్ మీద కానీ చూసుకుంటే మనకు ఛార్జింగ్ అని చెప్పేసి చూపిస్తా ఉంది, టార్క్ అని చెప్పేసి. ఇక్కడ మనకు కొన్ని పేపర్ వర్క్స్ వచ్చినాయి, లోపల ఇంకా ప్రోడక్ట్ వచ్చింది. కొన్ని అయితే స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా మనకు ఇయర్ టిప్స్ అయితే ఉంది, ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే కూడా ప్రొవైడ్ చేసేసారు. కొన్ని స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. స్టిక్కర్స్ అయితే కొన్ని డిఫరెంట్ యూనిక్ స్టైల్ గా ఉన్నాయి. మస్టాంగ్ కార్ ఇవి ఎలా ఉంటాయో అవన్నిటికి సంబంధించి మన ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీద బోల్ట్ అని చెప్పేసి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కలర్స్ అనేది వస్తూ ఉంది, రెడ్ కలర్ గానైతే. ఇయర్ బడ్స్ మీద కూడా మనకైతే వస్తూ ఉంది. ఇంక ఇక్కడ మనకు సింబల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు బోల్ట్ అని చెప్పేసి, కింద మస్టాంగ్ అని చెప్పేసి, బాటమ్ లో అయితే ఏం లేదు. మనకు బ్యాక్ సైడ్ లో ఎగ్జాస్ట్ టైప్ గానైతే రెండు అయితే మనకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకోసారి మనకు 302 అని చెప్పేసి ఓవరాల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ గానీ చూసుకున్నట్టు అయితే ఇక్కడ మనకు బోల్ట్ మస్టాంగ్ టార్క్ లో గానీ చూసుకున్నట్టయితే మనకు ఇది ఒక కార్ టైప్ థీమ్ గానే అయితే ఉంటుంది. మస్టాంగ్ కార్ అయితే ఎలా ఉంటుందో సేమ్ మీకు ఆ TWS కి ఇదే టీమ్ గానైతే ఈ TWS అయితే బిల్డ్ అయితే చేసేసారు. స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. మనం లేట్ చేయకుండా దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చూసుకుంటే మస్టాంగ్ టాక్ లో గానీ చూసుకుంటే మనకైతే 2 కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఎల్లో, ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ అని చెప్పేసి. ఎల్లో అయితే యూనిక్ గా ఉంది. మన దగ్గర ఉన్నటువంటిది అయితే ఇప్పుడైతే సిల్వర్ కలర్. డైనోది వచ్చేసరికి మనకు సిల్వర్ కలర్ లో మాత్రం అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లాస్ట్ లో అయితే హెడ్ ఫోన్స్ గురించి అయితే డిస్కషన్ కూడా చేస్తాను. ఓవరాల్ గా రెండు బాక్స్ కంటెంట్స్ కానీ చూసుకుంటే ఓవరాల్ గా సేమ్ అయితే ఉన్నాయి. మనకు బాక్స్ గానీ చూసుకున్నట్టు అయితే బట్ మనకు ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది రెండిట్లో. అది ఎందుకు ఏంటి అనేది కూడా ఓవరాల్ గా అయితే చెప్తాను. టార్క్ కానీ చూసుకున్నట్టు అయితే మనకు చూడడానికి డైరెక్ట్ మీకైతే ఇక్కడ చూసుకోండి, చూడడానికి ఒక కార్ లాగానైతే కనిపిస్తుంది. మస్టాంగ్ కార్ కానీ ముందు కానీ చూసుకుంటే మనకు ఒక 2 హెడ్ లైట్స్ ఉన్నట్టు ముందు ఇట్లా బంప్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. రేసింగ్ స్ట్రైప్స్ లాగానైతే 302 అని చెప్పేసి అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే మనకి ఎగ్జాస్ట్ లాగా ఉంటుంది కదా కార్ కి, అలానే వీళ్ళు రెండు సైడ్లను అయితే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. రెండు కూడా వర్కింగ్ అయితే అవుతా ఉన్నాయి. నేను టెస్ట్ కూడా చేసేసాను. మనకి ఇలా ఉంది కదా, జస్ట్ ఒక్కసారి ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసేసుకోండి, మనకి ఇలా కలర్ఫుల్ లైటింగ్ అయితే వచ్చేస్తా ఉంది. మొత్తం రెడ్ కలర్ లో అయితే ఇలా వచ్చేస్తా ఉంది. ఇక్కడ మనకు దీని మీద కూడా మనకు ఇయర్ బడ్స్ మీద కూడా మనకైతే కలర్స్ అయితే వస్తా ఉన్నాయి. లెఫ్ట్ ది లెఫ్ట్ కి అని చెప్పేసి, రైట్ ది రైట్ కి అని చెప్పేసి ఇక్కడనే మనకైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. జస్ట్ మనము బ్లూటూత్ ఆన్ చేసేసుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు. అలానే వీళ్ళకి సంబంధించినటువంటి యాప్ అనేది ఉంది. యాప్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ వల్ల కొన్ని ఫీచర్స్ అడిషనల్ గా ఉంటాయి. సో వన్స్ అనేది మనం ఒకసారి కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇలా మనము మన ఇయర్స్ అనేది పెట్టుకున్న తర్వాత వా, ఎవరైతే కార్ లవర్స్ ఉన్నారో ఈ బీట్ కోసం అయితే కొనుక్కోవచ్చు డైరెక్ట్. ఎందుకనంటే ఇది పెట్టుకున్నప్పుడు ఒక కార్ రేసింగ్ లో ఆ బీటింగ్ ఉంటది కదా, ఆ సౌండ్ అయితే వస్తుంది, వచ్చి కనెక్టెడ్ అని చెప్పేసి అయితే చెప్తా ఉంది. యా, నాకైతే ఫిట్టింగ్ అయితే ప్రాపర్ గా ఉంది. ఇంకా మన మీద గానీ చూసుకున్నట్టయితే మనకి హార్స్ సింబల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేసేసి, ఇక్కడ స్ట్రైప్స్ అయితే వచ్చేసినాయి. సేమ్ ఒక ఇక్కడ ముందుగానే చూసుకుంటే మస్టాంగ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ మీద మనకు బోల్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఓవరాల్ గా ఇది మీకు చూస్తే ఒక కార్ టైప్ గానే అయితే మీకు ఒక ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఎవరైతే మస్టాంగ్ కార్స్ అనేది ఇష్టపడతా ఉంటారో వాళ్ళు చూసిన వెంటనే కార్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు రేసింగ్ స్ట్రైప్స్ లాగానైతే బోల్డ్ స్ట్రైప్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు పోనీ లోగో అని చెప్పేసి కనిపిస్తుంది, లోగో కూడా ఉంటుంది. బ్రాండింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇక్కడ మనకు బోల్ట్ అని చెప్పేసి టాప్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు రెండు కూడా చూడడానికి అయితే లైట్ వెయిట్ గానే ఉన్నాయి. ఇక్కడ రెండు ఇక్కడ బ్యాక్ సైడ్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఓపెన్ చేసేసి ఇట్లా మనం ఇయర్ లో పెట్టుకున్నప్పుడు రోరింగ్ ఇంజన్ ఉంటది కదా, ఆ మస్టాంగ్ కి సంబంధించినటువంటి ఇంజన్ సౌండ్ వచ్చి కనెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది. మన ఫోన్ అనేది కనెక్ట్ అయిపోతే ఇక్కడ మనకు మస్టాంగ్ కార్ అనేది స్పీడ్ గా ఉంటుంది కదా, సో దీని ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అని చెప్పడానికి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏంటంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అలానే లో లేటెన్సీ ఉంటుంది అని చెప్పేస్తున్నారు. లేటెన్సీ వచ్చేసరికి 45 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంటుంది అని చెప్పేస్తున్నారు. బేస్ అనేది ఎక్కువ కావాలనుకుంటున్నారు అనుకోండి, టార్క్ అయితే వెళ్ళిపోండి. బేస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రం డైనోకి అయితే వెళ్ళిపోవచ్చు. బేస్ కోసం ఏది ఉంటే మీరు ఖచ్చితంగా ఈ టార్క్ అయితే చూస్ అయితే చేసేసుకోండి. బోల్ట్ యాప్ ని యూజ్ చేసేసుకొని అయితే వర్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో దీని వల్ల ఏంటి అంటే మనకు ఇక్కడ యాప్ నేమ్ ఉంటుంది కదా, లైక్ ఏంటంటే బ్లూటూత్ ఒక నేమ్ ఉంటుంది కదా దీనికి,
ఆ యాప్ దాన్ని అయితే మనమైతే రీనేమ్ అయితే చేసేసి మన నేమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా కస్టమైజ్ ఆడియో ఎఫెక్ట్స్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మల్టీ ఈక్యూ మోడ్స్ ఉంటాయి. ఇంకా యాజ్ అండ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ డస్ట్ అనేది కూడా రిమూవ్ చేసుకోవడానికి ఒక ఫీచర్ అయితే వచ్చేసింది. ఈజీగా ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్‌కి ఈజీగా షిఫ్ట్ అయితే అయిపోవచ్చు. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ అయితే ఉంది. ఒకటేసారి మనం 2 డివైస్‌ని అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని చాలా వరకైతే వీటిలలో గెస్చర్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఏంది అంటే మనం డబుల్ ట్యాప్ చేయొచ్చు. సింగిల్ ట్యాప్ అని చెప్పేసి సింగిల్ ట్యాప్‌కి కాల్ అనేది ఆన్సర్ చేయొచ్చు. డబుల్ ట్యాప్‌కి కాల్ అనేది కట్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ అనేది వచ్చేసినాయి. రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్, లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ సాంగ్ రావడం, లేకపోతే సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అవ్వడం, లేకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే మనకు దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఐఫోన్ కనెక్ట్ చేసుకుంటే సిరికి కనెక్ట్ అవుతది. ఒకవేళ ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకుంటేనైతే మీకు ఆ గూగుల్ అసిస్టెంట్‌కి అయితే కనెక్ట్ అయిపోతుంది. మీరు దాని నుంచి అయితే వాయిస్ అసిస్టెంట్ చేసుకోవచ్చు. ఫోన్ టచ్ అనేది చేయకుండా. జస్ట్ దీన్ని మనం ఒక 10 మినిట్స్ చార్జ్ చేస్తే సరిపోతది. 100 మినిట్స్ ప్లే టైమ్ అయితే మనకైతే వచ్చేస్తుంది. మనకు IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకు స్వెట్ కానీ, స్ప్లాష్ కానీ ప్రూఫ్ అయితే దీనికైతే ఉంటుంది. ఇక్కడ మనకు డస్ట్ రెసిస్టెంట్ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు బ్లూటూత్ 5.4 తోటి అయితే వస్తుంది. ఇందులో మనకు క్వాడ్ మైక్ ENC అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇది ANC కాదు, ENC. దీంట్లో మనకు 4 మైక్స్ అయితే వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు క్లిస్టర్ క్లియర్ వాయిస్ అయితే వస్తుంది. నేను కాల్స్ కూడా మాట్లాడా. కాల్స్ కూడా బాగా వస్తుంది. బట్ వాల్యూమ్ అనేది కొంచెం లోలో ఉంది. కొంచెం ఇంకా హైగా ఇంప్రూవ్ చేస్తే బాగుండు. దీంట్లో మనకు 13mm డ్రైవర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గేమింగ్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో లో లేటెన్సీ ఉంది. 45 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ కాబట్టి ఈజీగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో వచ్చేసరికి ఏది ఎవరిని చూస్ చేసుకోమంటారు అనుకుంటే, ఎవరైతే నాకు ఎక్కువగా బేస్ లవర్స్ అనుకుంటారు, నాకు ఎక్కువగా బేస్ అనేది ఇష్టం, నాకు కొంచెం ప్రీమియంగా డిఫరెంట్ స్టైల్‌గా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టార్క్ అయితే చూస్ అయితే చేసేసుకోండి. లేదు నాకు సింపుల్‌గా ఉండాలి, నాకు బేస్ అంత మ్యాండేటరీ కాదు, నాకు బడ్జెట్‌లో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం డైనోకి అయితే చూస్ అయితే చేసేసుకోండి. పర్సనల్‌గా నచ్చినటువంటిది ఏంటి అంటే నాకు టార్క్. ఎందుకంటే నాకు బేస్ అనేది ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు టార్క్ అండ్ ఆ యూనిక్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించినాయి. సో అందుకని నాకు టార్క్ అనేది బాగా ఇష్టమైంది. అండ్ లేట్ చేయకుండా మనం ఇంకో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇక్కడ బాక్స్ మీద కానీ చూసుకున్నట్టయితే మనకు బోల్ట్ మస్టాంగ్ అని చెప్పేసి బేస్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంది. బ్యాక్ సైడ్ లో మనకు దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి అన్ని కూడా అయితే ఇక్కడ చూపించారు. ఇంకో సైడ్ మనకు మస్టాంగ్ అని చెప్పేసి ఉంది. ఇంకో సైడ్ లో కానీ మనం సీల్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. బాక్స్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు డైరెక్ట్ ఇక్కడ హెడ్ ఫోన్స్ అయితే వచ్చేసింది. ఒక వారంటీ కార్డు అని చెప్పేసి ఒకటి ఉంది. యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఇది కూడా పక్కకు అయితే పెట్టేద్దాం. ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేసారు దీన్ని క్యారీ చేయడం కోసం. ఈ బ్యాగ్ లోనే వీళ్ళు ఒక కవర్ కూడా ప్రొవైడ్ చేసేసారు. అది కూడా పక్క పెట్టేసి ఓవరాల్ గా ఇది ఎట్లుందో చూద్దాం. దీంట్లో నుంచి మనం హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే వేసేసుకోవచ్చు. అది కూడా మనం 2 సైడ్స్ అయితే హైట్ అడ్జస్ట్మెంట్స్ అనేది అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పాంజ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. అక్కడ 3.5mm టు 3.5mm కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకోటి టైప్ సి కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు బాక్స్ లో. బోల్ట్ క్యూ హెడ్ ఫోన్స్. ఇది వచ్చేసరికి మనకు బోల్ట్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మస్టాంగ్. ఇది కూడా కొలాబరేషన్ అయినటువంటిదే. ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు ఇక్కడ బాక్స్ మీద ఇది ఫోల్డబుల్ డిజైన్ తోటి వస్తుంది. మనకి ఇదే ఆ ప్రోడక్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అయితే మంచి యూనిక్ డిజైన్ గా ఉంది. మనకు కూషనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూషన్స్ యూస్ చేసుకోండి. ఇక్కడ బాగుంది. మనకి హెడ్ కి వచ్చేసింది. ఇక్కడ మన ఇయర్స్ కి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఇది హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఇంకా రైట్ సైడ్ లో అయితే వీళ్ళకి సంబంధించినటువంటి లోగోస్ అయితే ప్రింట్ అయితే చేసేసారు. ఒక లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మస్టాంగ్, ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ హార్స్ సింబల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి లెఫ్ట్ ఏది రైట్ ఏది అని చెప్పేసి ఇండికేషన్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. మనకి లెఫ్ట్ లో ఎటువంటి గెస్చర్స్ కానీ లేకపోతే బటన్స్ అయితే ఏమైతే ప్రొవైడ్ చేయలేదు. మొత్తం ఉన్నాయని కూడా మనకు రైట్ సైడ్ లోనే ఉన్నాయి. పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఒకటే ఉంది. దీన్నే పాస్ గా ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మైక్స్, ఇంకా అలానే మనకు ఛార్జింగ్ పోర్ట్, ఇంకా బేస్ అని చెప్పేసి, నాయిస్ క్యాన్సలేషన్ అని చెప్పేసి, స్పీకర్ అని చెప్పేసి అన్ని కూడా ఇందులో నుంచి వచ్చేసినాయి. మనకు ఓవరాల్ గా మనకు ఇక్కడ నుంచి ఒక లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఇదైతే ఆన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనము ఇక్కడ బేస్ అని చెప్పేసి ఒక ఫీచర్స్ ఉంది. దీంట్లో మనకు 4 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకు 5.4 తోటి అయితే వర్కింగ్ అవుతా ఉంటుంది. 10 మీటర్స్ వైర్లెస్ రేంజ్ అయితే ఉంటుంది. 40mm బేస్ డ్రైవర్స్ అయితే దీంట్లో ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. లైట్నింగ్ బోల్ట్ టైప్ సి ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా మనకు ENC తోటి అయితే వచ్చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ తోటి అయితే వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి నాయిస్ ని ఫిల్టరేషన్ చేసి కొంచెం క్రిస్టల్ క్లియర్ వాయిస్ లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. ఇది మనకు 70 అవర్స్ ప్లే టైం అయితే వస్తుంది. ఇంకా మనకు లో లేటెన్సీ 60 మిల్లీ సెకండ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గేమింగ్ అంతా మీకు ప్రియారిటీ కాదు. 4 ఈకో మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బేస్, రాక్, పాప్, వోకల్ అని చెప్పేసి. ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది ఎక్స్ బేస్ అని చెప్పేసి. దీన్ని ప్రెస్ చేసి ఒకసారి ప్రెస్ చేస్తే ఇంకో మోడ్ కి అయితే ఇట్లా షిఫ్టింగ్ అయితే మోడ్ షిఫ్టింగ్ అయితే అవుతా ఉంటుంది. ఇది మనకు వన్స్ ఒకసారి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, వీళ్ళే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఈ కేబుల్ ని జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసేసి మనం డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేసేసుకోవచ్చు. ఇది 3.5mm కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. నేను హెడ్ కి పెట్టుకున్నా, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు.
మెత్తగా ఉంది. ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు పెయిన్ రాకుండా ఉండడం కోసం అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకు మస్టాంగ్ అని చెప్పేసి, జీటీ బోల్ట్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాండింగ్స్ అయితే ప్రొవైడ్ చేసారు. హైట్స్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హైట్ అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇట్లా బెండింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా బెండింగ్ చేసేసి ఈజీగానైతే మనం అయితే క్యారింగ్ అయితే చేసేయచ్చు. ఓవరాల్ గా మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. వీటన్నిటికీ మీకు లాంచ్ ఆఫర్ గాని అయితే లాంచ్ అవుతుంది. వీటి ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని ఎవ్రీథింగ్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్.